హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను ఎంతో నాకు ఇష్టమైన ఉసిరికాయ పచ్చడి అండి. యాక్చువల్లీ ఉసిరికాయ అంటే అందరూ తింటారు. అదే జలుబు చేసినప్పుడు తింటారు, జ్వరం వచ్చినప్పుడు వేడి వేడి అన్నంలో ముద్ద ఉసిరికాయ వేసుకుని తింటే ఇంకేం అవసరం లేదండి అసలు. పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఎందుకంటే కొంచెం బాగుంటుందని. దాని తర్వాత ఈ పోపు వేగంగానే ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలన్నమాట. ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకున్నాక ఏం చేయాలి అంటే మిక్సీ పట్టండి. మిక్సీ పట్టి ఇది ఏంటంటే ఫస్ట్ పోపు మిక్సీ పట్టాక దాంట్లో చిటికెడు పసుపు నేను వేయను, పోపులో వేస్తాను. పసుపు వేసాక పోపులో వేయాలి. యాక్చువల్లీ పసుపు లేదు, మిక్సీ పట్టుకుని వేస్తా అంటే అది ఇంకోటి వేస్తాను అనమాట. ఓకే, మీకు ఇది మినపగుళ్ళు వేసుకున్నా ఓకే, లేదు మాకు మినపగుళ్ళు లేవు అనుకుంటే మినపప్పు వేసుకోండి. బెస్ట్ ఏంటంటే పప్పే బెస్ట్, కానీ నా దగ్గర మినపగుళ్ళు ఉన్నాయి. గుళ్ళు వేసినా మనకి ఇవ్వండి ఇలా వేగుతాయి, చక్కగా వేగిపోతాయి, ఏం ప్రాబ్లం లేదు, చక్కగా వేగిపోతాయి. అయితే మనం ఏం చేయాలంటే ఉసిరికాయ నేను ఆ పోపు చక్క ప్లేట్లో తీసేసుకుంటాను. వేగినాక ప్లేట్లో తీసుకుంటాను. తర్వాత ఏంటి అంటే మా బాబుకి వాళ్ళు యాక్చువల్లీ కొంచెం ఫీవరిష్గా ఉండడం, పాడుకుంటే దగ్గు వచ్చేయడం అలా అయిపోతుంది మా బాబుకి. అందుకే నేను కొంచెం మెడిసిన్ వేసి పడుకోబెట్టాను. సో కొంచెం నీరసంగా ఉన్నాడనేసి ఎలక్ట్రాల్ వాటర్ కొంచెం అలా ఇస్తాను, లేదంటే కొంచెం మజ్జిగలాగా ఇస్తాను అన్నమాట. ఇప్పుడు చక్కగా వేగిపోయినాయి. మళ్ళీ నూనె వేసుకోవాలి. యాక్చువల్లీ మా బాబు పాలు తాగుతాడా అంటే తాగుతాడు డెఫినెట్గా. పాలు అయితే కంపల్సరీగా ఇస్తాం. మార్నింగ్ లేవగానే లేస్తాడు ఖచ్చితంగా. ఉసిరికాయ ముక్కలు ఒక 10 minutes ఫ్రై లాగా చేసేసుకుని పెట్టేసుకుంటాను. తర్వాత ఏంటంటే సాల్ట్ వేసేసుకోవచ్చు. మొత్తం కుక్ అయిపోవాలి. మొత్తం కుక్ అయిపోవాలి. సాల్ట్ ఇది చూసుకుని వేసుకోండి బెటర్, ఎందుకంటే నాకు ఇక్కడ సాల్ట్ ఎక్కువ పడదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పులుపు ఉంది. పులుపు యాక్చువల్లీ పిల్లలకు కూడా పెట్టచ్చా అంటే మరీ చంటి పిల్లలకి అస్సలు పెట్టకండి. అంటే అన్నప్రాసన అయింది, ఇప్పుడు ఉసిరికాయ పెట్టచ్చు అంటే పెట్టకూడదు అస్సలు.
మరీ చంటి పిల్లలకి అసలు పెట్టకూడదు, ఎందుకంటే పెద్ద మీద నల్ల మచ్చలు అలా వస్తాయి. నాకు ఉప్పు వేసేసుకున్నాను. నేను 2-3 మినిట్స్ మగ్గించేసి మిక్సీ పట్టేసుకోవడమే. మిక్సీ పట్టుకుని ఆ తర్వాత ఇంకేంటి అంటే మిక్సీ పట్టేసుకోవడమే. ఇది చాలా పోషకాహారం అండి. మార్నింగ్ ఉసిరికాయ జ్యూస్ తాగండి, లేదు అంటే ఉసిరికాయ పులిహోర తినండి. ఉసిరికాయ పులిహోర తింటారా, తినండి, పర్లేదు. అది కూడా హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. మనకి ఇది వేగినట్టు ఎలా తెలుస్తుందంటే ఒక్కసారి మనం పట్టుకుని చూసే కన్నా కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు చేంజ్ అయిన వెంటనే మిక్సీ పట్టకుండా తర్వాత పట్టండి. తర్వాత ఏమేమి వేయాలో మీకు చెప్తాను. ఆ తర్వాత మీరు అందరూ అంటూ ఉంటారు కదా ఉసిరికాయ కార్తీక మాసంలో అని. చేసండి, కార్తీక మాసం తర్వాత కూడా మేము ఉసిరికాయ చేసుకుంటాం. ఉన్నాయి మాకు. యాక్చువల్లీ కిందట సండే మార్కెట్ పెట్టారు కానీ ఉసిరికాయలు ఎక్కడా కనపరచలేదు. ఇదిగోండి, ఇప్పుడు ఏంటంటే వేగుతున్నాయి, చూసారా, లైట్ రెడ్గా వస్తున్నాయి. ఇది హెల్త్కి కూడా చాలా ప్రాస్పెక్టివ్ అన్నమాట. హెల్త్కి టైం టేకన్ ప్రాసెస్ కాదు ఇవేమి. దగ్గర ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అయితే నైట్ ఏం చేస్తారు, తొక్కు పచ్చకాలంటే నైట్ ఏం చేస్తారంటే ఉసిరికాయ ముక్కలు చేసుకోవడం, ఎండుమిరపకాయలు పక్కన పెట్టుకోవడం, పచ్చిమిరపకాయలు పక్కన పెట్టుకోవడం. ఒకవేళ తినాలనుకుంటే, లేదు మాకేం చేసుకోవాలని లేదు అనుకుంటే అయిపోయినాక ఉసిరాకులాగా అలా చేసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తే ఏమవుతుంది, అడుగట్టేస్తుంది. ఇలా కలిపేసేసుకుంటే అడుగంటకుండా ఉంటుంది. ఇది ప్రతి వంటలు కూడా పెళ్ళయ్యాక మా అత్తగారే నేర్పించారు. అది గొప్పేం కాదు, బట్ నేను చెప్పుకునే ఆనందం పడేది ప్రతి విషయం అన్నం వండే దగ్గర నుంచి మా అత్తగారే నేర్పించారండి. మా అత్తగారు మా హస్బెండ్ కూడా నేర్పించారు. ఎందుకంటే నేను ఆయన నాకు సపోర్ట్ ఇస్తారు, ఎంకరేజ్ చేస్తారు. ఏ పని చేస్తున్నామో అది నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలి, ఉప్పు తక్కువ వేసావు, అలా చెప్తుంది తప్ప. ఓకే, ఇప్పుడు మాకు వేగుతుంది చూడండి. 2 మినిట్స్ మిక్సీ పట్టుకుని వస్తాను నేను. ఫస్ట్ ఎప్పుడైనా మిక్సీ పట్టాలి అంటే ఇదిగోండి, ఇవి మిక్సీ పట్టాలి. నాకు అక్కడ మిక్సీ ప్లగ్ లేదు, లేకపోతే నేను అక్కడికే పోయిద్దును. పోపు సామాన్ మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్. నేను మిక్సీ పట్టి మీకు చూపిస్తాను. ఇదిగో మిక్సీ జార్లో వాటర్ లేకుండా మ్యాక్సిమం చూసుకోవాలి. ఇదిగో మిక్సీ జార్. ఈ మిక్సీ జార్లో ఈ పోపు దినుసులు అన్నీ వేసేసుకుని వన్స్ మిక్సీ పట్టుకోవాలి.
ఇది బాగా వేపించేసుకోవాలి, నలిగిపోవాలి ఇంకా అన్నట్టు వేపించేసుకోవాలి. చిరిగిపోయింది. ఇలా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. దాని తర్వాత ఉసిరికాయలు ఉంటాయి కదా, ఆల్రెడీ మనకి వేగిపోయినాయి. వేయకూడదు నాకు తెలుసు, కానీ నాకు మా వారి ఆఫీస్కి వెళ్ళాలి, టైం అవుతుంది. సో అంతే, వేడిది నేను ఎక్కువ వేయను మిక్సీలో. నాకు మిక్సీ పాడవుతుందని తెలుసు, అని తెలుసు నాకు. మళ్ళీ బ్యాడ్ కమెంట్స్ వచ్చేస్తాయి, మళ్ళీ మిక్సీ పాడైపోతుంది అక్క. ఎస్, ఇప్పుడు ఇందా పొడి వేసుకున్న దగ్గరనే చక్కగా మిక్సీ పట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఏంటి అంటే కొంచెం స్టవ్ ఆన్ చేసేసుకుని నేను మీకు చెప్పాను కదా, ఇలా పేస్ట్ చేసుకుంటే అది చక్కగా బాగుంటుంది. ఫీవర్ వచ్చినప్పుడు తినచ్చు, ఎప్పుడైనా తినచ్చండి. ఇది వేడి వేడి అన్నలో ఒక ముద్ద వేసుకుని పిల్లలకైనా కారం తక్కువ, నేను కారం కూడా నేను అందుకే వేయను. మీరు నా వంటలో అర్థం చేసేది తక్కువ వాడతాను, ఎందుకంటే కారము ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మంచిది కాదు. ఇప్పుడు అన్నీ కల్తీ వచ్చేసాయండి మీకు. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాను, ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాక ఒకసారి చేయి పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నాకు వేడిగా ఉంది, అందుకనే నేను చేయి పెట్టలేకపోతున్నాను. లేదు అనుకోండి, మీరు చేయి పెట్టుకోవాలంటే పెట్టుకోండి, పర్లేదు. ఎన్ని గిన్నెలు ఎందుకు చేస్తున్నావు అక్క అంటే, మరి ఏం చేయాలి, నేను పోపు ఒకదానే వేస్తాను. తోముకోవడానికి ఇబ్బంది అవుతుందంటే ఎస్ ఇబ్బంది, అది నేను ఈ గిన్నెలు వెరైటీగా వాడుకుంటా తెలుసా. వచ్చాయి ఇది కూడా అడుగుతాం వీడియో చదువుతున్నాం. అయితే ఇప్పుడు పోపు ఏమేమి వేసుకోవాలి మీకు ఉసిరికాయ పచ్చడిలో తెలియదు కదా. సో ఒక రోజు ఎక్కువైతే ఒక రోజు తక్కువైతే కదా. నేను ఎప్పుడు బాధపడినండి, నా పిల్లలకి నా భర్తకి నేను చేసుకుంటాను. అది ఈరోజు సంసారము అంటే మీనింగ్ ఏంటి అంటే
చక్కగా పిల్లలు కొండి పెట్టుకోవడం అది కాదండి. ఇంకా ఏంటంటే ఈ వీడియోలో ఇప్పుడు పోపు ఏమేమి వేయాలో నేను చెప్తాను మీకు. చూడండి, ఇదిగోండి, కొంచెం మినపగుళ్ళు కొంచెం వేసేసుకోవాలి. కొంచెం ఎక్కువ పడ్డాయి చూసుకుని వేసుకోవాలి. తర్వాత ఏంటి అంటే నూనె తేలుతూ ఉండాలి. నూనె తేలుతూ ఉంటేనే బాగుంటుంది. ఆవాలు అంటే నాకు కొంచెం ఎక్కువ పడిపోయినాయని చెప్పారు కదా, కొంచెం ఆవాలు కూడా వేయచ్చు. పసుపు ఆల్రెడీ వేసేసుకునే అదే కదా, సో ఎండుమిరపకాయలు వేసేసాను. ఏవో మెసేజ్లు వస్తున్నాయి, ఇగ్నోర్ చేయండి. ఇగ్నోర్ చేసుకుంది. అండ్ ఆవాలు వేసేసాను. జీలకర్ర కూడా వేయాలి. జీలకర్ర కూడా వేసేసాను. సో ఇప్పుడు చక్కగా ఇవండి, ఇవి ఉంచుకోండి. ఇవి ఉంచుకుంటే మీకు కూడా ఉపయోగపడుతుంది. అంటే గింజలు అంటే నీళ్ళల్లో కొంచెం హాఫ్ అన్ అవర్ ఉంచుకొని చక్కగా వేడి నీళ్ళల్లో, హాట్ వాటర్లో, మామూలు నీళ్ళల్లో అలా ఉంచుకొని కొంచెం తాగండి. అప్పుడే చాలా బాగుంటుంది అన్నమాట. ఈ మినపగుళ్ళు ఎర్రగా అయిపోవాలి. మీరు మాత్రం మినపప్పు బెస్ట్ అనుకుంటే మినపప్పు బెస్ట్ వేసుకోండి, పర్లేదు. బట్ ఇదిగోండి, ఉసిరికాయ తొక్కు పచ్చడిలాగా చేశాను. ఏదో నాకు వచ్చినట్టు, మీరు ఎలా చేసుకుంటారో నాకు తెలియదు కదా. కొంచెం కారం ఉంటుంది మరి, లేకపోతే కొంచెం నాకు ఉప్పు చూసుకున్నా కదా, తక్కువైంది. అందుకే నేను వేసేసుకుంటాను ఉప్పు తక్కువైతే వేసుకోండి, పర్లేదు. ఇవ్వండి, ఇంత వేసుకోండి. ఓకే, ఇది మొత్తం వంటలన్నీ మా అత్తగారు నేర్పించారండి. నాకు చాలా హ్యాపీ అండ్ హ్యాపీ, థ్యాంక్ఫుల్ టు అత్తగారు అండ్ మావగారు. థ్యాంక్ఫుల్ టు అత్తగారు అండ్ మావగారు. వాళ్ళు ఇద్దరు నాకు నిజంగా చాలా చేశారు, చాలా చూశారు, నా ఇక్కడ నుంచి తెలుసుకున్నారు. ప్రతి అత్తగారు మావగారు ఇలా ఉంటారా అని నేను చెప్పను ఎప్పుడు, ఎందుకంటే ఎవరో సంగతి నాకు అది అవసరం కాబట్టి. ఓకే, పచ్చడి అయిపోయింది. ఇదిగోండి, completed. Please subscribe to my channel. Please comment, share, subscribe. Please pin out